స్టార్ట్ చేద్దామా? నమస్తే అమ్మా, బాగున్నారా? బాగుంటే మీ దగ్గరికి ఎందుకు వస్తాం సార్? చెప్పండి అమ్మా, ఏంటి ప్రాబ్లం? ఏంటోనండి ఈ మధ్యన ఎవరిని చూసినా రాయబట్టి కొట్టాలనిపిస్తుంది. ఎప్పటి నుంచి అండి? మీ దగ్గర చూపించుకున్న కాడి నుంచండి. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంప తీసి ఇక్కడికి తేలేదు కదమ్మా. ఏంటిదండి? రాయండి. లేదు తెమ్మంటారా? బీపీ షుగర్ ఏం లేవు కదమ్మా నీకు? బీపీ ఏమో కానీ మొన్న షుగర్ 2 kgs తెచ్చానండి. బుర్ర తక్కువ ఎదవల్లారా మీతో ఉంటే నాకు మెంటలే కుదురా. అమ్మా, నేను అడిగింది మీ ఇంట్లో షుగర్ కాదమ్మా, మీ ఒంట్లో షుగర్ అని. మొన్న షుగర్ గురించి అడిగితేనే మీరేమన్నారో గుర్తుందా? షుగర్ ఉందో లేదో నన్ను అడగాల, డైరెక్ట్ గా మీ వంటగదిలోకి వెళ్ళి చూసుకుంటే అయిపోద్ది కదమ్మా. పాయింట్ పెట్టావన్నా, సూపర్. సరే, ప్రెసెంట్ అయితే బీపీ చెక్ చేద్దాం. కానీ బీపీ టెస్ట్ 5000 అమ్మా, ఓకేనా? బీపీ టెస్ట్ 5000? నేను ఏమైనా పల్లెటూరు నుంచి వచ్చాను అనుకుంటున్నారా, లేదా నాకేం తెలియదు అనుకుంటున్నారా? ఏంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. కూల్ కూల్ కూల్, నీకు బీపీ ఉందమ్మా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సరే అమ్మా, ప్రెసెంట్ అయితే కొన్ని టాబ్లెట్స్ రాస్తాను, అవి వాడమ్మా, ఓకేనా? సార్ కొంచెం పింక్ కలర్ టాబ్లెట్స్ రాస్తారా? సరే అమ్మా, ప్రెసెంట్ అయితే ఈ టాబ్లెట్స్ వాడి ఇంక మళ్ళీ కనపడకమ్మా. ఏంటి సార్ అన్నారు? అదే అమ్మా, టాబ్లెట్స్ వాడి మళ్ళీ కనపడు అని అంటున్నా. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రియాక్షన్ తీసుకుంటాం సార్. రారా